వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్। ఈరోజు మీకు నేను ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను। ఈ టైగర్ ప్రాన్స్ అండి 1 kg తీసుకున్నాను ఇక్కడ। అండ్ అలాగే దానికి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను। అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ సీడ్స్ యాడ్ చేశాను। 1 మీడియం సైజ్ పచ్చి కొబ్బరి యాడ్ చేశానండి। డ్రై కోకోనట్ యాడ్ చేశాను। అండ్ అలాగే కొంచెం మొగ్గలు అండ్ 1 ఇంచ్ పట్ట యాడ్ చేశాను। అండ్ గసగసాలు కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి। గసగసాలు అనేది చికెన్ కర్రీలోకి వేసుకుంటారు, అలాగే ప్రాన్స్లో కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, అది మీ ఇష్టం అండి। టేస్ట్ తగ్గట్టుగా అయితే నేను యాడ్ చేసుకున్నాను। అండ్ అలాగే ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, దాంట్లోకి ప్రాన్స్ యాడ్ చేశాను। సో ఇలా ప్రాన్స్ మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ అనేది ఆ ప్రాన్స్లో నుంచి బయటకు వస్తుంది। కొంచెం వాటర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను। అండ్ అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి। చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఉప్పు పసుపు మంచిగా మిక్స్ అయ్యాక లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలాగ వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది। సో ఇక్కడైతే నేను ఏం వాటర్ యాడ్ చేయలేదండి, ఆ టైగర్ ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చాయి। చూడండి, వాటర్ అనేది బయటకు వచ్చాయి। అండ్ అలాగే ఈ ప్రాన్స్ అనేది కూడా మంచిగా ఆల్మోస్ట్ ఒక 70% ఉడికిపోయింది। ఇది పక్కన తీసి పెట్టేసుకున్నాను, వాటర్ అండ్ ప్రాన్స్ కూడా। అలాగే అదే ప్యాన్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను। ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఎలాచి అండ్ కొంచెం మొగ్గ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను। ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను। యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ ఆనియన్ అనేది ఒక సగం బాయిల్ అయితే అయిపోయింది, ఉడికింటాయి। చూడండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయండి। ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని మళ్ళీ మనం ఇంకోసారి గరిటెతో కలిపెట్టుకొని అలాగే 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి। ప్రాన్స్ కర్రీ అంటే కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను। అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను। అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నానండి। సో చూడండి, ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోయాయి। అండ్ మసాలా యాడ్ చేసుకొని దీంట్లోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా మనము గరిటెతో కలిపెట్టుకోవాలి। చూడండి, నేను పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నానండి। సో 1 kg టైగర్ ప్రాన్స్కి ఆల్మోస్ట్ ఆల్ మసాలా అయితే సరిపోతుంది। అలాగే సన్నగా తరగబెట్టుకున్న ఒక బిగ్ సైజ్ టమాటోని నేను ఇక్కడ యాడ్ చేసేసాను। సో ఈ టమాటో అంతా మసాలాలోకి మంచిగా పట్టేలాగా మంచిగా మగ్గేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। సో ఈ టమాటో ఈ మసాలాలోకి మంచిగా మగ్గేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించామంటే ఈ టమాటో అనేది మంచిగా ఆయిల్లో అండ్ మసాలాలో మిక్స్ అయిపోయి మగ్గిపోతుంది। చూడండి, ఇలా మగ్గిపోయింది। సో దాని తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం। 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ తగినంత కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను। సో మీకు ఎంత కారం కావాలో అంత కారం యాడ్ చేయండి। నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను। కారం యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ప్రాన్స్లో వచ్చిన వాటర్ సపరేట్గా తీసి పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి। సో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మంచిగా మనం ఉడికించుకోవాలి। ఉడికించుకున్న తర్వాత అక్కడ సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। సాల్ట్ మీ ఇష్టం అండి, ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే సాల్ట్ తక్కువ తింటాను కాబట్టి సో ఉప్పు అయితే తక్కువ వేసుకున్నానండి కూరలోకి। సో కావాలంటే మీరు వేసుకోవచ్చు। ఇలా ఉడకబెట్టిన ప్రాన్స్ని తర్వాత యాడ్ చేసేసుకున్నాము। ఈ ప్రాన్స్ని కూడా మసాలాలోకి మంచిగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి। మసాలా అంటే ప్రాన్స్కి కూడా పట్టేలాగా మనం మిక్స్ చేసి పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి। చూడండి, లో ఫ్లేమ్లోనే ఇదంతా మనం చేసుకోవాలి। సో ఇలా చేసుకొని ఈ కర్రీ అంతా ఈ ప్రాన్స్కి మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి ప్రాన్స్లో అవి మొత్తం ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి। యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకోసారి గరిటెతో మనం మిక్స్ చేసుకుంటే ప్రాన్స్ కర్రీకి మంచిగా పడుతుంది। సో మీకు అడిషనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు।
చూడండి ఇలా ప్రాన్స్ కర్రీలో వాటర్ అడిషనల్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ కర్రీని మంచిగా ఒక 3 minutes ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో చూడండి ఇలాగ ప్రాన్స్ కర్రీ, టైగర్ ప్రాన్స్ కర్రీ మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నాకు సపోర్ట్ చేయమని చెప్పండి.